రైల్వే ఫలక్నుమా MMTS సకాలంలో నడుచుచున్నది. హలో గాయ్స్, ఇట్స్ యువర్ యాంటీ బికిలి. ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్ నుంచి తిరువన్నామలై ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాను. అమీర్పేట నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనం కాచిగూడ వెళ్ళాలి MMTS లోకల్ ట్రైన్లో. వీడు మా ఫ్రెండ్ అనమాట. వీడు నేను కలిసి స్టార్ట్ అయ్యాము. శివానుగ్రహం లేని అరుణాచలంలో అడుగుపెట్టడం ఇంపాసిబుల్ అన్నారు. దేవుడైతే మాకు అనుగ్రహాన్ని ఇచ్చాడని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. కాచిగూడ ఫ్రెండ్స్, కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కి చిత్తూరు వరకు అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ పట్టుకోవాలి. సో బీభత్సంగా ఆకలేస్తుంది అనమాట. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఉంది. నేను నూడిల్స్ ఒకటి తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పలేము కానీ ఓకే, కడుపు అయితే ఫుల్ నిండిపోయింది అనమాట. సో స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ అయితే రెడీ. ఫ్రెండ్స్, టైం వచ్చేసి మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 7:30 or 8 అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే పాకాల జంక్షన్లో ఉన్నాము. నైట్ వీడియోస్ ఇద్దామన్నా కానీ అస్సలు నాతో కాలేదు. ఫుల్ నిద్ర వచ్చేసింది. హ్యాపీగా పడుకునిపోయాను. సో లిటరల్లీ మన ఆంధ్ర తెలంగాణలో ఎండలు దంచేస్తుంటే ఇక్కడ మాత్రం అసలు ఇంకా మంచు పడుతుంది. ఇది ఆంధ్రానే, మన చిత్తూరు డిస్టిక్ అనమాట. చూడండి అసలు మంచు ఎంత మంచు పడుతుందో. మార్నింగ్ 8:30 అవుతుంది టైం అయితే. లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మార్నింగ్ 9:30 కల్లా చిత్తూరు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే కాణిపాకంలో కూడా దర్శనం చేసుకున్న తర్వాత తిరువన్నామలై వెళ్దామని ప్లాన్ అనమాట. సో అందుకని చిత్తూరులో దిగాము. నేనైతే చిత్తూరు ఫస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్. ఎటు వెళ్ళాలో తెలియదు. ఒకసారి కనుక్కొని అయితే బయటకు వెళ్ళాలి. దగ్గరే అని చెప్పారు. ఫ్రెండ్స్ని కనుక్కున్నాను. చిత్తూరు స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. బస్ స్టాండ్కి ఆటో ఎక్కాము. ఇద్దరు కలిపి 100 రూపీస్ అయితే అడిగాడు. వద్దులే అన్నా కానీ యాక్చువల్గా రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ అనమాట. తిప్పి కొడితే 1/2 కిలోమీటర్ కూడా లేదు. మాకు తెలియక ఎక్కేసాము. సో 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. చూసారా, 200 ఇస్తే సీదా తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దింపుతాడంట. టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి దగ్గర ఒక 13 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆటో వాళ్ళు అయితే దారుణంగా చేస్తున్నారు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. సో మనమైతే చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎటెల్లాలో డైరెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం వెళ్ళాల్సిన బస్సు అయితే బస్ స్టాండ్లో రెడీగా ఉంది. చిత్తూరు టు కాణిపాకం అప్రాక్సిమేట్లీ ఇది 14 or 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఆర్డినరీ బస్సే, పల్లె వెలుగు బస్లా ఉంది. ఎక్స్ప్రెస్ బస్సులో అయితే అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ. మరి ఉన్నాయో లేదో తెలీదు. సో టికెట్ వచ్చేసి 40 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్. ఫుల్ హెడేక్గా ఉంది ఫ్రెండ్స్. ఒక చిన్న స్లీప్ అయితే ఇద్దాం. కాణిపాకంలో బస్ దిగిన వెంటనే ఎదురు ఇక్కడ ఒక ఆంటీ అయితే దోశలు వేస్తుంది. బీభత్సంగా ఆకలేసి 3 దోశలు అయితే లాగిచ్చేసాము. అండ్ పక్కనే ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి ఫోన్స్ ఎలా లేవంట, లాకర్లో పెట్టి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఏంటంటే బిగ్లీ అన్న దర్శనానికి అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? దరిద్రం ఏంటంటే ఛార్జింగ్ పెట్టి స్విచ్ లైట్ మర్చిపోయాను అనమాట. సో షట్ డౌన్ అయిపోయినాయి. దర్శనమైన వెంటనే సీదా చిత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చి తిరువన్నామలై ట్రైన్ ఎక్కేసి తిరువన్నామలై అయితే వచ్చి. హలో గాయ్స్, సక్సెస్ఫుల్లీ తిరువన్నామలై అయితే రీచ్ అయిపోయాం. అండ్ మనం గిరి ప్రదక్షిణ చేయబోయే కొండ అయితే ఆ కొండ అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా క్రౌడ్ చూసారు ఎలా ఉందో. ఈరోజు పౌర్ణమి అంట. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. సో అందుకే మేము కూడా ఈరోజు వచ్చాము. సో స్టేషన్ బయట నుంచి టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్. మేము టెంపుల్ బయట వచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాము.
సో గాయస్ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే యావరేజ్ ఉందన్నమాట. చూడండి ఒకసారి, డబుల్ కట్ బెడ్ అండ్ టీవీ, ఒక టేబుల్ ఇచ్చారు, వాష్రూమ్ కూడా నాట్ బ్యాడ్. రేటింగ్ అయితే 5కి నేను ఒక 2.5 ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తినేసి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. 12 లోపే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈరోజు పౌర్ణమి అంట. సో అవుట్ఫిట్ ఎట్లుంది? యాక్చువల్గా బన్నీ తీసేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల బన్నీ వేసుకోవాల్సి వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి మెయిన్ గాలిగోపురం టెంపుల్కి. ఇక్కడ నుంచే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఓవరాల్గా 14 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ కర్పూరం వెలిగించి మంచిగా దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేలో గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం అనమాట. ఆ ఎండకి తార్ రోడ్ మీద ధూళైతే తీరిపోతుంది లిటరల్లీ. బట్ పౌర్ణమి కాబట్టి మేము ప్రీ ప్లాన్డ్గా నైటే గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి స్టార్ట్ అయినాం అనమాట. ఈ సాధువు నన్ను పిలిచి విభూతి పెట్టి స్టార్ట్ చేయమని చెప్తుంటే నిజంగా శివయ్య నాకు విభూతి పెట్టి స్టార్ట్ చేయమని చెప్పిన ఫీల్ అయితే వచ్చిందనమాట. సో మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణలో మెయిన్ వచ్చేసి 8 లింగాలను అయితే మనం దర్శనం చేసుకుంటాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవతలకి రాజైన ఇంద్రుడు భూమి మీద ఈ ఇంద్రలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేసేవాడని చెప్పి అరుణాచలం చరిత్రలో చెప్తున్నారనమాట. ఈ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా మన ఆయుష్ పెరుగుతుందని చెప్పి ఇక్కడ పెద్దలు నమ్ముతూ ఉంటారు. అండ్ మనం వెళ్తూ ఉంటే దారిలో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఒక చిన్న అమ్మవారి టెంపుల్ లాగా ఒకటి ఉంది. మ్యాక్సిమం ఇక్కడ టెంపుల్స్ మీద మొత్తం తమిళ్లోనే రాసి ఉంటున్నాయి అనమాట. ఏ దేవుడు ఏంటనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు తెలుసుకొని అయితే మేము మంచిగా దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం. అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడున్న త్రిశూలాలకి నిమ్మకాయలు గుచ్చి అక్కడ ప్రదక్షిణలు చేసి కర్పూరం వెలిగించి దర్శనం చేసుకుంటే వాళ్ళకున్నటువంటి ఎంత పెద్ద కష్టాలైనా సరే తీరుతాయని చెప్పి ఒక నమ్మకం. అండ్ ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే అక్కడున్న నిమ్మకాయలతో దిష్టి తీయించుకొని శనిగ్రహాలకి ప్రదక్షిణాలు అనేవి చేస్తారనమాట. దానివల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా పోతాయని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారు. సో చూసారా, ఇక్కడ కూడా తమిళ్లోనే రాసింది. మ్యాక్సిమం ఏంటంటే అన్ని టెంపుల్స్ మీద తమిళ్లోనే ఉంది. కొన్ని టెంపుల్స్ మీద మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా రాసింది. అండ్ ఇలా దారి పొడుగుతో టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలామంది నడుస్తూ ఉంటారు. నాకేమనిపించిందంటే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొంచెం సేపటి తర్వాత లైక్ ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ని ఇలా మంచిగా దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకా దారి పొడుగుతూ మనం ఇలా వెళ్తూ ఉంటే దేవుడి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యమలింగం దగ్గరకు అయితే మనం చేరుకున్నాము. మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉంటున్నాయి. బట్ ఏంటంటే మనం దర్శనం చేసుకోవడానికి అయితే జస్ట్ గ్రిల్స్ గేట్ మాత్రమే వేసి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించి మంచిగా దర్శనం చేసుకొని అయితే రావచ్చు. సో టెంపుల్ లోపలికి అయితే మనం కెమెరా ఎలో లేదు. సో బయట వరకు మాత్రమే కెమెరా ఎలో ఉంది. అలా దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకొని కర్పూరం వెలిగించి మళ్ళీ గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు విన్నారు కదా, శివనామస్మరణ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో మనం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే వరకు శివనామస్మరణ వస్తూనే ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అండ్ ఇలా మనకి దారి పొడుగుగా ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. ఇలా మేము దర్శనం చేసుకొని ముందుకెళ్తూ ఉంటే దారిలో మనకి గిరివల పత్తాయి అని చెప్పి ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ తెలియలేదు, బట్ మేము దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోయాం. అండ్ ముందుకు వెళ్తుంటే మనకి ఇలాంటి మ్యాప్స్ కనిపిస్తుంటాయి దారి పొడుగుతా. మనం ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మనం నడవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఏ లింగాలు అనేవి ప్రతిష్ఠించబడి ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాట్ ఆ గిరి ప్రదక్షిణకి సంబంధించిన ఓవరాల్ మ్యాప్ అయితే మనకి దాంట్లో కనిపిస్తుంది అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు నైరుతి లింగం చేరుకున్నాం. నైరుతి లింగం దర్శనం చేసుకొని జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి సూర్యలింగం టెంపుల్ అయితే కనిపిస్తుంది.
ఈ సూర్యలింగం టెంపుల్ని ఆ సూర్య భగవానుడే ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ నమ్ముతుంటారు. అందుకే దానికి సూర్యలింగం అని పేరు వచ్చింది. అండ్ మనం ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే మన లైఫ్లో ఉన్న చికాకులు ఇబ్బందులు అనేవి తొలగుతాయని చెప్పి ఇక్కడ నమ్ముతుంటారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి వరుణలింగం అనే ఒక టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. బయట నుంచి మనం దర్శనం చేసుకోవాలి, బట్ మనకి దర్శనం అయితే అవుతుంది. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మనకి అర్ధనారీశ్వరుని టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నిజంగా ఈ శివపార్వతుల స్టాట్యూ చాలా బాగుంటుంది. హాఫ్ ఫేసింగ్ వచ్చేసి శివుడిది ఉంటుంది, హాఫ్ పార్ట్ వచ్చేసి పార్వతీదేవిది ఉంటుంది అనమాట. దాని ముందు ఒక హోమగుండం కూడా ఉంటుంది. అక్కడ ఆ హోమగుండంలో నుంచి వచ్చిన ఆ బూడిదని మనం విభూదిగా పెట్టుకుంటే చాలా మంచిది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి వాయులింగం టెంపుల్ అయితే వస్తుందన్నమాట. ఈ వాయులింగం టెంపుల్లో ఉన్న ఆ లింగాన్ని వాయుదేవుడే ప్రత్యక్షంగా అక్కడ ప్రతిష్ఠించాడని చెప్పి అరుణాచలం చరిత్ర అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం మంచిగా కర్పూరం వెలిగించి దర్శనం చేసుకొని మన జర్నీని అయితే ముందుకు స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఐ లవ్ టీవీ మలై అని చెప్పని ఒక ఓట్ స్టాచ్యూస్ అయితే ఉంటుంది అనమాట. ఐ లవ్ తిరువన్నామలై అని ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఐ లవ్ తిరువన్నామలై, ఐ లవ్ విజయవాడ, ఐ లవ్ హైదరాబాద్, లైక్ ఇట్లా. సో అందరు ఇక్కడ వచ్చి ఇలా ఫొటోస్ తీసుకొని పోతుంటారు మెమరీస్ కోసం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి కుబేరలింగం టెంపుల్ అయితే వస్తుందన్నమాట. దీన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇలా ఒక నందీశ్వరుడు ఉంటాడు. ఒక చిన్న సర్కిల్లా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మనం ఒక 60 to 70% అయితే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము. ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. మనం వన్స్ అరుణాచలం వెళ్ళిన తర్వాత మన మనసులో ఉన్న వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఓం నమ శివాయ అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అండ్ మన గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకోబోయే లాస్ట్ టెంపుల్ ఈశాన్య లింగం అన్నమాట. సో ఇక్కడైతే మనం లాస్ట్ ఈ ప్రమిదలు అనేవి తీసుకొని అక్కడ వెలిగించి కర్పూరం వెలిగించి దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటే చాలా 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 మంచిది. ఇక్కడితో మనం అప్రాక్సిమేట్లీ దగ్గర ఒక 12 kilometers అయితే వచ్చేసామన్నమాట. లిటరల్లీ కాళ్ళు అస్సలు పనిచేసలేవు. అడుగు తీసి అడుగు పెడుతుంటే అస్సలు కావట్లేదు అనమాట. అరికాళ్ళు మొత్తం ఫుల్ మంటలు. మా ఫ్రెండ్ అయితే నా నడకను చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. అండ్ సక్సెస్ఫుల్గా మన 14 kilometers ఆఫ్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ గాలి గోపురం వద్ద అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడే మన గిరి ప్రదక్షిణ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి కర్పూరం వెలిగించి ఆ శివయ్యని మనస్ఫూర్తిగా తలుచుకొని మనం దర్శనానికి వెళ్ళాలి. దర్శనంకి కెమెరాస్ ఫోన్స్ ఏమి ఎలా ఉండవు కాబట్టి మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. ఓవరాల్గా మాకు 5.5 hours పట్టింది గిరి ప్రదక్షిణకి. ఓకే, దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుంది. దర్శనానికి అయితే 5 hours పట్టింది. దోలు తీరిపోతుంది. అడుగు తీసి అడుగు కూడా పడట్లేదు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. అండ్ గాయ్, సరదాగా రీల్స్ చేసుకుంటే మేమైతే రిటర్న్ అయిపోయాం. ప్రెజెంట్ కాట్పాడి జంక్షన్లో ఉన్నాం. మీరు కూడా తప్పకుండా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ యాంటీ వీక్లీ. జై హింద్. బాయ్. కింద సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట ఉంటుంది. టపేల్ మన కొట్టండి అంతే. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది.